శ్రీమాత్రే నమః. మనము వివాహ వ్యవస్థ విలువలు అనేటువంటి విషయంలో భాగంగా ఈ యొక్క వధూవరుల లక్షణాలు వివాహానికి ముందు ఏ విధంగా ఉంటాయి, ప్రత్యేకించి వధువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయమై ఇప్పుడు తెలుసుకుందాము. కన్యా వరయతే రూపం, కన్యా వరయతే రూపం, మాతా విత్తం పితా శ్రుతం, బాంధవాః కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః. అంటే సామాన్యముగా వివాహానికి ముందు వధువు కన్యా వరయతే రూపం, తనకు కాబోయేటువంటి వరుడు మంచి రూపవంతుడుగా ఉండాలని కోరుకుంటుందట. మాతా విత్తం అంటే కన్య యొక్క తల్లి తమకు కాబోయే అల్లుడు మంచి ధనార్జన, మంచి ధనము ఉన్నటువంటి వాడు కావాలి అని కోరుకుంటుందట. పితాశ్రుతం అంటే కన్య యొక్క తండ్రి అనుకుంటాడట తనకు కాబోయేటువంటి అల్లుడు మంచి చదువు, మంచి సంస్కారము ఉన్నటువంటి వాడు కావాలనని కోరుకుంటాడట. బాంధవాః కులమిచ్చంతి అంటే వారి యొక్క బంధువులంతా కూడా వాళ్లకు ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి మర్యాదలు, సంఘములో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను గురించి చర్చించుకుంటారట. మృష్టాన్నమితరే జనాః అంటే వివాహానికి వచ్చినటువంటి జనులు ఆ యొక్క వడ్డించినటువంటి పదార్థాలు ఏ రకంగా ఉన్నాయి, ఎంత రుచికరంగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలను చర్చించుకుంటారట. ఇది సామాన్యంగా జరిగేటువంటి విషయం అని చెప్పేసి ఈ యొక్క వివాహ విలువల్లో చెప్పబడుతూ ఉన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తాం. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఓం స్వస్తి.